నేను ఆయిల్ తక్కువ వేస్తాను, అందుకని నూనె తేలేదు దానిపైన. మీరు వేసుకుంటానంటే వేసుకోవచ్చు ఇంకా కొంచెం ఆయిల్. కానీ ఆయిల్ తినరాదని చెప్తారు కదా, కొలెస్ట్రాల్ అవి ఇవి అంటారు కదా, అందుకోసం నేను ఎక్కువ. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మునక్కాయ కోడిగుడ్డు పులుసు, ఇది చాలా బాగుంటుంది. ఇది నేను ఆల్రెడీ తయారు చేసినాను. అన్నం కూడా అయిపోయింది, అన్నం తింటున్నాం ఇప్పుడు. ఇంకా ఒకసారి టేస్ట్ చూసి ఎట్టుంది చెప్తాను. ఫస్ట్ బాగుంది, కొంచెం పుల్ల పుల్లగా అట్లా. ఇంకా నేను పులుపు తక్కువ వేస్తాను, మామూలు మేమంతా పులుపు తినాము, కొంచెం వేసుకుంటాము. మీ గిన్నె కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. చాలా బాగుంది. మునక్కాయలు కూడా బాగా ఉడికిపోయినాయి. ఇట్లా ఫస్ట్లోనే వేస్తేనే బాగా ఉడుకుతాయి. మనం మరి మధ్యలో అట్లా వేసుకుంటేనే ఉడకవు సరిగా. దాంతోపాటు ఎగ్ కూడా బాగుంది. ఈ మునక్కాయ కోడిగుడ్డు పులుసు నేను ఎలా తయారు చేశానో మీరు చూసేసేయండి. స్టవ్ అంటించుకున్నాము. ముందు ఆయిల్ వేసేసిన నేను ఆల్రెడీ, కొంచెం వేసుకున్నాము. చాలు, ఇది ఆలివ్ ఆయిల్ కదా, ఎక్కువ అవసరం ఉండదు. ఈ ఆయిల్ ఎక్కువ వేడి కూడా చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ వేడి ఉంటే చాలు. ఇది ఆలివ్ ఆయిల్ కదా, అందుకోసం అని చెప్పేసి ఎక్కువ హీట్ కూడా చేయరాదు. అది వేడైంది, కొంచెం జీలకర్ర ఒకటి వేసుకుంటే చాలు, ఏమీ ఆవాలు అవన్నీ అవసరం లేదు. జీలకర్ర కూడా వేగిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము, దాంతోపాటు కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు. కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు అన్నీ బాగా కలిగేసుకున్నాము. మంటని సిమ్లోనే ఉంచండి, హైలో పెట్టద్దండి, మాడిపోతాయి ఉల్లిపాయలు. దాంతోపాటు ఈ మునక్కాయ కూడా వేసేసుకున్నాము, మగ్గిపోతాయి. ఈ ఉల్లిగడ్డలతో పాటు వేసుకున్నామంటే బాగా మగ్గిపోతాయి. ఇవి కూడా వేసేసుకొని కొద్దిసేపు చిన్న మంటకి ఉడికించుకున్నాము, బాగా మగ్గనిద్దాము. ఈ మునక్కాయలు ఉల్లిపాయలు అన్నీ మంటను సిమ్లో ఉంచి మగ్గనిద్దాము. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గినాయి. ఇప్పుడు కారము, టమాటో పండు ముక్కలు కూడా ఒక 2-3 టమాటో పండ్లు వేసేసుకోండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి. ఉప్పు పసుపు వేసుకున్నాం కదా ఆల్రెడీ, ఇప్పుడు కారం ఒకటి వేసేసినాను నేను. అన్నీ బాగా మంటను సిమ్లో ఉంచి మగ్గనిద్దాము. కారము పసుపు ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేద్దాం. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ సరే చూద్దాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలా, లేదంటేనా అడవంటుతాయి. బాగా మగ్గిపోయినాయి ఉల్లిపాయలు అన్నీ. ఉల్లిపాయ టమోటా అన్నీ
ఇంకా బాగా దగ్గరగా అయిపోయింది కదా, ఉల్లిపాయలు మగ్గినాయి, మునక్కాయలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం చింతపండు రసము కొద్దిగా వేస్తున్నాను, నేను ఎక్కువ వేయడం లేదు, మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం చిన్న నిమ్మకాయ అంత, దాంతోపాటు కొంచెము ధనియాల పొడి, కొంచెము గరం మసాలా పౌడర్, కొద్దిగా నీళ్ళు, ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాము. మంటను సిమ్లోనే ఉంచి ఉడికించండి. ఒకసారి చూద్దాము. మునక్కాయ కూడా ఉడికిందో లేదో చూసుకున్నాము. ఉడికిపోయింది, అయిపోయింది. ఇంకా కొద్దిసేపు. ఇప్పుడు కోడిగుడ్లను కొద్దిగా నూనెలో వేయించుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడైంది. కోడిగుడ్లన్నీ ఇట్లా ఘాట్లు, చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకొని కొంచెం వేయించుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకుంటేనే బాగా వేయించుకుంటే బాగుంటుంది, లేదంటే మరి మెత్తగా అయిపోతాయి గుడ్లు. బాగా వేగిపోయినాయి. కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము. కొంచెం కారం కూడా వేసుకునే వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే కారం వేయలేదు, మేము చాలా తక్కువ తింటాము కారము. మీరు తినే వాళ్ళైతేనే దీనిపైన కూడా కొంచెం కారం, కొద్దిగా కారం ఇట్లా కలుపుకున్నారంటే, కొంచెం ఇట్లా కలుపుకున్నారంటే చాలా బాగుంటుంది. గుడ్డుకు బాగా కారం పడుతుంది కదా, బాగుంటుంది. అప్పుడు అయిపోయింది, తీసేద్దాం. ఇంకా అట్లనే దీంట్లోకి వేసేద్దాం. ఇంకా వేసి ఒక 5 నిమిషాలు ఉడికిద్దాము. దాంతోపాటు కొత్తిమీర, ఇంకా మంటను సిమ్లో ఉంచి ఒక 2 నిమిషాలు ఉడికిద్దాము. అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఇంకా మంటను సిమ్లో ఉంచండి. చూద్దాము ఒకసారి. ఇంకా అయిపోయింటుంది. ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసినాం మనము. నేను ఆయిల్ తక్కువ వేస్తాను, అందుకని నూనె తేలేదు దానిపైన. మీరు వేసుకుంటానంటే వేసుకోవచ్చు ఇంకా కొంచెం ఆయిల్, కానీ ఆయిల్ తినరాదని చెప్తారు కదా, కొలెస్ట్రాల్ అవి ఇవి అంటారు కదా, అందుకోసం నేను ఎక్కువ వేయను. మీకు అట్లా నచ్చలేదు అనుకోండి, ఇంకా కొంచెం ఆయిల్ కావాలనుకోండి ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు, కొంచెం వేసుకోవచ్చు. వేసుకుని ఏం కదా, బాగుంటుంది. అయిపోయింది కదా, చూడండి. చూడండి, కోడిగుడ్డు మునక్కాయ పులుసు. నచ్చిందా? నచ్చింటేనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే కామెంట్ కూడా చేయండి. ఓకేనండి, బాయ్. మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. ఓకే, బాయ్.